దేవుని యొక్క వాక్యముల నుండి ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. చాలండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి 32వ అధ్యాయము ఆదికాండము 24వ వచనం మనం చదివితే యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, మనిషిగా పుట్టిన ప్రతి వారి ఒక్కరిగా మిగిలిపోయిన వాళ్ళు చాలా ఉంటాయి. మనిషిగా పుట్టిన ప్రతి వారికి ఒక్కరిగా మిగిలిపోయిన అనుభవాలు చాలా ఉంటాయి. అది దేవుడితో సత్సంబంధాలు కలిగిన వారికి ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆదికాండము 32 అధ్యాయం అంతా కూడా మనం పరిశీలన చేస్తే, ఆదికాండము 32 అధ్యాయంలో యాకోబు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. చాలా సంవత్సరాలు చూడన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత మళ్ళా తన స్వజన్మకి వెళ్ళాలని అలా తిరిగి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ ప్రయాణ మార్గంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు యాకోబును కలవరపరిచాయి అన్నమాట. యాకోబుని కలవరపరిచినప్పుడు యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, చాలా చెప్పుకోలేని పరిస్థితి, ఒక విపరీతమైన పరిస్థితిలో యాకోబు ఉన్నాడు. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయాడట. యాకోబు ఒక్కడే మిగిలిపోయినప్పుడు అక్కడ చేసినటువంటి ఆ యొక్క పని ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి నా సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఒక్కరిగా మిగిలిపోయినప్పుడు మనం ఏం చేయాలి. ఒక హ్యూమన్గా ఉన్నటువంటి మన జీవితంలో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు, యాకోబు వంటి సిచ్యువేషన్లో మనం ఉంటే మనము ఏం చేయాలి, మనమైతే ఏం చేస్తాం అని మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యాకోబు గురించి మనందరికి కూడా తెలుసు. యాకోబు గురించి తెలియని వారు ఎవరో కూడా ఉండరు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, బైబిల్ గ్రంథంలో సుపరిచితమైన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారని చూస్తే ఎవరెవరిని మనం చెప్తాం? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు, వీళ్ళందరినీ కూడా మనము చెప్తాం. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుడు తను పరిచయం చేసుకుంటూ చాలాసార్లు ఏమంటాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దీనిని గురించి హెబ్రీలు రాసినటువంటి పత్రికలో హెబ్రీ గ్రంథకర్త అంటాడు, దేవుడు వారు దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదట. దేవుడు వారు దేవుడు అని చెప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదట. అంటే వాళ్ళ దేవుని కొరకు అంత రోషముతో జీవించారు. ఇప్పుడు రోడ్డు మీద దారంట వెళ్ళి ఉన్నలా కొట్టి విపరీతమైన ప్రవర్తన కలిగిన వాడిని నా కుమారుడు, నా కుమార్తె అని చెప్పుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? మనము ఇష్టపడ్డాం. అదే ఎవరి కుమారుడైనా కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఎవరి కుమారుడైనా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? వాడు నా కుమారుడు అని చెప్పుకుంటాం. చాలాసార్లు మనం చూస్తుంటాం, ఆ ఎమ్మెల్యేకి నీకు సంబంధం ఏమి ఉండదు. ఎమ్మెల్యేకి నీకు సంబంధం ఏమి ఉండదు. మీ ఇంటి పేరులో అయితే ఏమంటావు? మా ఇంటి పేరా మా ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎలా ఎవడో తెలుసా? మా బామ్మర్దికి దగ్గర బంధువు. వాడు వల్ల నీకు వచ్చేది ఏదైనా ఉంటుందంటే ఏదే ఉండదు. ఎందుకు వాడి పేరు చెప్పుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అంటే, అందరిలో లేనిది వారిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం చూస్తుంటాం, ఏదైనా ఒక ఫెమిలియర్ హీరో వెళ్ళినప్పుడు ఆ హీరోతో ఫోటో దిగుతాం. ఆ ఫోటోని మన స్టేటస్ పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే, వాడికి నువ్వు గుర్తుండవు, ఆ హీరోకి నువ్వు గుర్తుండవు. నీలాంటి వాళ్ళు బోల్డంత మందిని చూస్తాడు. కానీ మన ఫీల్ ఎలా ఉంటుందంటే, వాడికి మనకేదో సహవాసంకి వెళ్ళినట్టు మనకి ఫీల్ ఉంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యాలను మనం పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో హెబ్రీ పత్రికలు అదే అంటాడు, దేవుడట వారు దేవుడు అని అనిపించుకోవడానికి దేవుడు సిగ్గుపడలేదు. ఎందుకు సిగ్గుపడలేదంటే, దేవుని కొరకు వారంత రోషముతో జీవించారు. దేవుని కొరకు వారు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి ఉన్నారు. యాకోబు యొక్క హిస్టరీని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యాకోబు పుట్టుక దగ్గర నుంచి చివరి దినాల వరకు కూడా మనం చూస్తే, యాకోబు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు అనేది మన అందరికి కూడా తెలుసు. యాకోబుని చూసిననే ప్రతి వారికి గుర్తొచ్చేది ఏం గుర్తొస్తుంది? యాకోబు అనగానే మోసగాడు అని గుర్తొస్తుంది.
ఈ యొక్క యాకోబు పుట్టుక దగ్గర నుంచి కూడా మనం చూస్తే యాకోబు గర్భంలో పడినప్పుడే దేవుడు అంటాడు, రెబ్కాతో అంటాడు, నీ యొక్క గర్భంలో 2 జననాలు ఉన్నాయి, అయితే పెద్దవాడు చిన్నోడికి దాసుడు అవుతాడు అని చెప్పేసి దేవుడు ముందుగానే చెప్తాడు అనమాట. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఇద్దరు కూడా పెద్దలు అవుతారు. పుట్టినటువంటి 2 కుమారులు, రెబ్కాకు పుట్టినటువంటి ఇస్సాకు పుట్టినటువంటి 2 కుమారులు కూడా పెద్దవారు అవుతారు. చిన్నవాడేమో తల్లి దగ్గర పెరుగుతాడు, పెద్దోడేమో తండ్రి దగ్గర పెరుగుతాడు. నేను మీకు చాలాసార్లు చెప్తుంటాను, ఎవరైతే తల్లి దగ్గర ఎక్కువ ఉంటారో వాళ్ళకి బాగా వంటలు వస్తాయి, ఎందుకంటే కూడా తిరుగుతారు కాబట్టి. ఎవరైతే తండ్రి దగ్గర ఉంటాడో, అందుకే యాసవ్ ఏమనుకున్నాడు, వేటాడడం బాగా నేర్చుకున్నాడు. యాసవ్ బాగా వేటాడేవాడు, యాకోబు బాగా వంటలు చేసేవాడు. వాళ్ళ అమ్మగారి దగ్గర నుండి బాగా ట్రైన్ చేసుకున్నాడు. నేను అందుకే యాకోబు ఇస్సాకు రెబ్కా ఫ్యామిలీ చూసినప్పుడు వాళ్ళిద్దరూ కూడా సఖ్యత కలిగిన కుటుంబంగా మనం చూడడం ఫ్యామిలీలో. ఎందుకంటే తన తండ్రికి కావాల్సింది ఏదైనా కావాలని ఇస్సాకు అంటాడు, రే పెద్దడు నా కోసం నాకు ఇష్టమైన వంటకాన్ని నువ్వు సిద్ధం చేయంటాడు. అసలు భర్త కొరకు వంటకాన్ని ఎవరు సిద్ధం చేయాలి? భార్య సిద్ధం చేయాలి. కానీ ఇస్సాకు అంటాడు, నా కొరకు ఇష్టమైన దాన్ని నీవు తీసుకునిరా అంటే ఈ మాట ఎవరంటారు? భార్య అంటది. భార్య విని భార్య ఏం చేయాలి? ఎందుకంటే పెద్దవాడిని అడుగుతారు, నన్ను అడిగితే నేను చేస్తాను కదా అనాలి. కానీ వాళ్ళ అమ్మ ఏమని తెలుసా, అరే మీ నాన్న ఏం చేస్తున్నాడో తెలుసా, ఆశీర్వాదాలన్నీ పెద్దోడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు, మీ నాన్నకి ఎలా ఉండాలో నాకు తెలుసు, కాబట్టి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే మన మందలో నుంచి ఒక మేకపిల్లని కానీ ఒక పశువుని కానీ తీసుకురా అని చెప్పేసి అంటే వెంటనే తన తల్లి చెప్పినట్టు చేస్తాడు. యాక్చువల్గా మన పిక్చర్లో మనం చూస్తే రాంగ్ లీడ్ చేసింది ఎవరంటే యాకోబు. ఎవరు రాంగ్ లీడ్ చేశారంటే తన తల్లి ఇచ్చింది ఒపీనియన్ అంతా కూడా ఎవరికి? యాకోబుకి. నువ్వు సిద్ధపరచు, నువ్వు తీసుకురా, నీ తండ్రికి ఎలా సిద్ధపరచాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంది. అంటే ఒక ఫ్యామిలీ విచ్ఛిన్నమైపోవడానికి ఫ్యామిలీ హెడ్స్ సరిగ్గా లేకపోతే కుటుంబాలు కొట్టుకు చచ్చిపోతారనమాట. అందుకే తల్లిదండ్రులు అయిన వారు ఎలా ఉండాలి? అందరికీ కూడా ప్రాధాన్యం ఒకేలా ఇవ్వాలి. కుటుంబంలో ఎప్పుడు కూడా ఐక్యపరిచే రీతిగా ఉండాలి. 2 టీముల కింద ఉన్నాయనుకోండి, ఒక ఇంట్లోనే అడ్డుగోడ కట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ఇటు రీతిగా మనం చూస్తే యాకోబు తీసుకుని రావడం, తన తండ్రి యాసావు తర్వాత యాసావుకు వలసినటువంటి దీవెనలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేయడం మనం చూస్తాం. అప్పుడు అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి ఫైట్, వారి మధ్య వచ్చినటువంటి ఒక వైరాన్ని మనం చూసినప్పుడు అప్పుడు యాసావు యాకోబుతో అంటాడనమాట, వాడు నా చిన్నప్పుడే నన్ను మోసం చేశాడు, నా జ్యేష్ఠత్వం వాడు తీసేసుకున్నాడు, ఇప్పుడు నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తీసుకున్నాడు, వాడిని ఎలాగైనా సరే చంపేస్తాను అన్నప్పుడు మళ్ళీ తల్లి ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? 2 అన్నదమ్ములు కొట్టుకుంటున్నారండి, తల్లిదండ్రులు ఏం చేయాలి? సమాధాన పరిచి అయిపోయింది లేరా, ఇద్దరు కూర్చోండి అని చెప్పాలి. వాళ్ళమ్మ ఏమని తెలుసా, ఒక మూట కట్టి అర్జెంటుగా పారిపోయి ఇంట్లోంచి అందనమాట. ఏమంది? నువ్వు ఇక్కడ వాడి దగ్గర నువ్వు ఉండలేవు, నేను ఏదో రోజు వాడు చంపేస్తాడు, ఇదిగో ఈ మూట పట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా, ఎవరికి కనపడకుండా కనపని ప్రదేశానికి వెళ్ళిపో, పలానా చోట మా అన్నయ్య ఉన్నాడు ఆడ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పేసి ఎక్కడ పంపించేసిందంటే వాళ్ళ అన్ని దగ్గరికి పంపించేసింది. రెబెక్కాకి ఇస్సాకుకి ఉన్నటువంటి తేడా ఏంటంటే వీళ్ళు ఎంత రోషంతో జీవించారంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. నేను ఆ యొక్క డానియేల్ గ్రంథం గురించి మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మరియు ఆసపు కీర్తన గురించి చెప్తున్నప్పుడు నేను మీకు తెలియజేశాను, వారు దేవుని కొరకు ఎంత రోషంతో జీవించారంటే ఐగుప్తు దేశంలో సంపన్నమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యాకోబు అవసాన కాలంలో అంటాడు, యోసేపు నేను చచ్చిపోతాను, ఇక్కడ నేను చచ్చిపోయినా కానీ నా యొక్క దేహాన్ని, చనిపోయిన నా దేహాన్ని, నా డెడ్ బాడీని ఐగుప్తు దేశంలో ఎంత మాత్రం కూడా నీవు పాతిపెట్టకో, నా దేవుడు నాకు, నా తండ్రికి, నా తాతకు వాగ్దానం చేశాడు, ఏమనంటే నేను మీకు కనాన దేశాన్ని వాగ్దానంగా ఇస్తానని. దేవుడు తప్పకుండా ఆ దేశాన్ని మాకు వాగ్దానంగా ఇచ్చేది ఏరుతాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నా దేహాన్ని అక్కడ ఎంత మాత్రం పూడ్చిపెట్టద్దు, నా దేహాన్ని ఇశ్రాయేలు అందరూ కూడా ఈ దేశాన్ని విడిచిపెళ్తున్నప్పుడు వారితో పాటు తీసుకెళ్ళమని తప్ప ఇక్కడ మాత్రం కప్పెట్టనవద్దని చెప్పేసి అంటాడు. అంటే ఎంత రోషంతో వారు జీవించారో మనం చూడగలుగుతాం. అంటే వారు దేహాన్ని కూడా అన్య దేశంలో పూడ్చిపెట్టడానికి వారు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు.
అందుకే ఈ యొక్క యాకోబు యొక్క స్టైల్ని యోసేపు కూడా అంటాడు. యోసేపు చనిపోయినప్పుడు కూడా అక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా పిలిచి అంటాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పిలిచి అంటాడు, ఇదిగో దేవుడు మరల ఇశ్రాయేల్ జ్ఞాపకం చేసుకుంటాడు, ఐగుప్తు దేశంలో అందరిని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు, కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే నేను చచ్చిపోయినప్పుడు నా దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టదు. హిస్టారికల్గా మనం చూస్తే నిర్గమాకాండలో వారు చూస్తే వారు ప్రయాణం చేసిన ప్రయాణ దినములన్నీ కూడా ఎవరి దేహాన్ని ఎవరు సమాధి పెట్టినా కూడా మోసుకుని వెళ్ళారంటే యోసేపు సమాధి పెట్టిన కూడా వారు కూడా తీసుకుని వెళ్ళినట్టుగా చూస్తాం. అంటే వారు దేవుని కొరకు అంత రోషముతో జీవించారు. వారు జీవించినటువంటి జీవిత విధానం చూస్తే ఏ మాత్రం కాంప్రమైజింగ్ లేని భక్తి వారు చేస్తారనమాట. అంటే మనం అంటాం కదా, అయితే ఏదో ఆకుల్లోనో లేదంటే కంచాల్లోనో తింటారు అన్నట్టుగా కాకుండా వారు దేవుని కొరకు ఎలా జీవించారంటే అయితే దేవుని కొరకు చచ్చిపోవడం, లేదంటే దేవుని కొరకు ఏదైనా సరే సహించడం, అంత రోషంతో జీవించారు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో 11 అధ్యాయంలో వారి గురించి చెప్తా అంటాడు, కొందరు పేర్లన్నీ కూడా ఉదహరిస్తూ అంటాడు. అందుకే వారి దేవుడు అనిపించుకోవడానికి దేవుడు ఏమాత్రం కూడా వెనకాడలేదట. నేను వారి దేవుణ్ణి అని చెప్పుకోవడానికట దేవుడు ఏ మాత్రం కూడా వెనుకాడలేదు. చాలాసార్లు కొన్నిసార్లు మనం చూస్తున్నాడు, మన ప్రవర్తన మనం చూసినప్పుడు, మన యొక్క నడవడికను చూసినప్పుడు, మన యొక్క ఆలోచన విధానాన్ని మనం చూసినప్పుడు, ఇదేంటండి చర్చికి వెళ్తారు కదా వాళ్ళు, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా ఇటువంటి మాటలు మాట్లాడతారు ఏంటండి, ఇలా మాట్లాడొచ్చా అని మీ గురించి మన గురించి మనకు తెలియకుండా పక్క వాళ్ళ దగ్గర అడిగిన సందర్భాలు లేవనే అనుభవాలు మనకున్నా. మన ఇక్కడ కూర్చున్న వారి గురించే, బయట వారి గురించి మనం మాట్లాడుకోని అవసరం లేదు. వాక్యం ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడుతుంటే బయటోడి కోసం కాదు. ప్రాబ్లం అంతా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, మన లోపల కూర్చున్న మనం అందరం కూడా ఏమనుకుంటామంటే మనం 200% పర్ఫెక్ట్, బయట వాళ్ళంతా కూడా 0% అనుకుంటా. అదే ప్రాబ్లం. పౌలు భక్తుడు అదే అంటాడు, బయటోడు ఎలా పోతే నాకెందుకు, నేను వాక్యం చెప్పాల్సింది, నేను బాగు చేయాల్సింది ఎవరినంటే సంఘాన్ని నేను బాగు చేయాలి. పౌలు భక్తుడి దగ్గరికి వచ్చి క్వశ్చన్ వేస్తారు అనమాట, జారులతో సాంగత్యం చేయవద్దని రాయబడి ఉంది కదా. జారులతో సాంగత్యం అంటే లోక సంబంధమైన కార్యాలు చేసేవారితో సాంగత్యం చేయొచ్చా అని పౌలు భక్తుని ఒక ప్రశ్న వేస్తారనమాట కొరింథీయులకు రాసిన పత్రికలో. నేను అందుకే అంటాను, కొరింథీయులకు రాసిన పత్రిక చదివితే సువార్తల్లో యేసుక్రీస్తు వారు పుట్టుగా ఆయన చనిపోయిన విధానం, పునరుద్ధరణ విధానం మనం చూడగలుగుతాం. కానీ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివితే ఒక విశ్వాసి సొసైటీలో ఎలా జీవించాలి, సొసైటీలో దేవుని కొరకు ఎవడైనా ఏదైనా అడిగితే ఎలా సమాధానం చెప్పాలి అనే విషయాలన్నీ కూడా కొరింథీయులకు రాసిన పత్రిక నుంచి మనం తెలుసుకుంటాం. అప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ఈ లోకపు జారులతో కానీ ఈ లోకపు ఆ వ్యక్తులతో కానీ సాంగత్యము చేయకుంటే ఈ లోకం నుండి మనం వెళ్ళిపోవలసిన వారమై ఉంటాం అంటాడు. అంటే ఈ లోకంలో చాలామంది 90% అటువంటి క్యారెక్టర్ కలిగిన వారే. నువ్వు అటువంటి వారితో సహవాసం లేకుండా నువ్వు ఒక్కడవే జైల్లో ఉన్నట్టు ఉండాలంటే నీకు అవ్వదు. అది సొసైటీలో నీకు అటువంటి వారు బోల్డంత మంది తగులుతారు. కానీ ఇది పౌలు ఏమంటాడంటే ఎవరితో సహవాసం చేయొద్దు, ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటాడు తెలుసా. సంఘములోకి వచ్చి సంఘములో విశ్వాసులుగా ఉంటూ, సంఘములో వాక్యం వింటూ, సంఘములో దేవుని యొక్క వాక్యములో ఎదుగుతూ కూడా బాప్తిస్మ అనుభవం కలిగి ఉండి, ఆత్మ సంబంధమైన విశ్వాసం కలిగి ఉండి, ఎవరైతే లోక సంబంధమైన అనుభవాలు కలిగి ఉంటారో వారితో మీరు సాంగత్యం చేయొద్దు అంటాడు. ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటాడు? వాక్యాన్ని విని లోకములో ఉండి ప్రత్యేకించబడిన వారమని సంఘములో చేరిన తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా లోక సంబంధమైన కార్యాలు చేస్తూ సంఘంలో చాలామంది అయిపోతుంటారు చూస్తారా, వారితో సాంగత్యం చేయొద్దని నా అభిప్రాయము అంటాడు. అంతే తప్ప లోకములో సహవాసం చేయొద్దంటే ఈ లోకంలో ఉన్నవారు ఆల్మోస్ట్ అంతా కూడా అటువంటి వారే. కూరగాయలు అమ్మేవాడు దగ్గర నుంచి, కూరగాయలు అమ్మేవాడు సినిమాలు చూస్తున్నాడు, నేను కూరగాయలు కొనంటే చచ్చిపోతావు ఆకలేసి. నువ్వు దేవుడు అందరిని ఒకేలా సృష్టించాడు. అసలు మన అందరూ బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే విగ్రహారాధన అని నోరిప్పి చెప్పే మనం ఏ దేశంలో మనం పని చేస్తున్నాం చెప్పండి? ఏ దేశంలో పని చేస్తున్నాం? రోజుకి 5 సార్లు బైబిల్ కానీ దేవుణ్ణి స్తుతించే దేశంలో మనం పనిచేస్తున్నాం. మీకు అర్థమైందా? ఈ దేశంలో ఉండి కూడా నీ భక్తిని కాపాడుకున్నావు చూసావా, అది దేవునికి కావాలి. అలాగని చెప్పి ఆ దేశంలో ఎలా ఉంది కదా, అయ్యి బాబా ఆ దేశం నేను అనంటే ఎవడు పోతాడు? దేశానికి నష్టమేం కలగదు, పోయేది ఎవరో? నువ్వు పోతావు, నేను పోతా. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా మనం ఎలా ఉండాలంటే మన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దానికి ఎగ్జాంపులే డానియేల్, షద్రకు, మేషకు, అబేద్నెగో. వారు ఎక్కడున్నారు? అన్య సంస్థానంలో
అన్య దేవుని పూజించే స్థలంలో ఉన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నీవు పూజించే దేవుని మేము పూజించాం, నువ్వు ఆరాధించే దేవుని మేము ఆరాధించాం. మా దేవుడు అందరికంటే గొప్ప దేవుడు, మేము ఆరాధిస్తే ఆ దేవుణ్ణే ఆరాధిస్తాం. నువ్వు మమ్మల్ని తీసుకొచ్చే దేశంలో పెట్టుకున్నావు, కానీ మా కమిట్మెంట్ మాత్రం ఏంటంటే మా దేవుని కొరకు మేము బ్రతికి తీరుతాం. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు వారు ఏ మాత్రం కాంప్రమైజింగ్ లేనటువంటి భక్తి వారు జీవించారు. ఇప్పుడు తన అన్న దగ్గర నుంచి పారిపోయాడు. తన అన్న దగ్గర నుంచి పారిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు యాకోబు తన జీవితం అంతా కూడా చూస్తే తన జీవితంలో సుఖానికంటే కష్టాన్ని ఎక్కువ అనుభవించాడు యాకోబు. అన్ని విషయాల్లో కూడా మోసపరచబడ్డాడు. అన్ని విషయాల్లో కూడా అన్నీ కూడా రివర్స్ అయ్యి యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే నేను కొన్నిసార్లు గుర్తు చేస్తుంటాను. తన అవసాన కాలంలో యోసేపు దగ్గరికి తీసుకుని వెళ్ళబడినప్పుడు రాజ సంస్థానానికి యాకోబు పిలవబడతాడు. యోసేపు అంటాడు, ప్రధానమంత్రి కాబట్టి, ఆ దేశం మీద ప్రధానమంత్రి కాబట్టి ఫరో దగ్గరికి వెళ్ళి మా డాడీ మా ఫ్యామిలీ వచ్చారంటే మీ డాడీని ఒకసారి తీసుకురా అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారిని తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళినప్పుడు యోసేపుని గురించి మాట్లాడుతుంటాడు. అసలు మీరు ఏంటంటే అప్పుడు యాకోబు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ మనం చూస్తే, నేను జీవించిన సంవత్సరాలన్నీ కూడా ఎటువంటి సంవత్సరాలు అంటే చూడండి ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 47వ అధ్యాయం, ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరాలన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుంచి వెళ్ళిపోయాను. ఏమన్నాడు? నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను ఎలా ఉన్నాయట? దుఃఖ సహితముగా. ఎన్ని సంవత్సరాలు దుఃఖ సహితంగా ఉన్నాయన్నాడు? 130 సంవత్సరాలు జీవిస్తే 130 సంవత్సరాల్లో కూడా అన్నీ ఎలా ఉన్నాయంటే ఏదొక ప్రతికూలత, ఏదొక అపజయము, ఏదొక ఓటమి. ఇక్కడ మనం చూస్తే యంగ్ టైంలో ఒక యవనస్తుని యొక్క కాలంలో ఆస్తిపరుడు, ఐశ్వర్యవంతుడు యాకోబు. హీజ్ నాట్ ఎ నార్మల్ మ్యాన్. యాకోబు ఏమీ సామాన్య వ్యక్తి కాదు. అబ్రహాం అన్ని విషయాలు ఆశీర్వదించబడినవాడు. అబ్రహాం అక్కడ ఉన్న వారందరికంటే హెచ్చించబడినవాడు. 12వ అధ్యాయం మనం చూస్తే, 15వ అధ్యాయం మనం చూస్తే, ఆదికాండం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. అబ్రహాము అన్ని విషయముల్లో ఆశీర్వదించబడను. చూడండి, 24వ అధ్యాయం మనం చూద్దాం. 24వ అధ్యాయం మొదట 2 వచనాలు. అబ్రహాము ఆ వృద్ధుడైండను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లోనా? అన్ని విషయాలు ఆశీర్వదించాడట. అబ్రహాం అడుగు పెడితే చాలు అన్య దేశపు రాజులు అబ్రహాముకు భయపడేవారు. ఎందుకంటే ఆ రాజుల కంటే ఎవరు ఆశీర్వదించబడేవారు? అబ్రహాం ఆశీర్వదించబడేవారు. అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని చూసి అన్య రాజులు భయపడేవారు, అన్యాధికారులు భయపడేవారు. అన్ని విషయాలు ఆశీర్వదించాడు. అబ్రహాంకి విస్తారమైన ఆస్తి కలిగి ఉంది. అబ్రహాంకి విస్తారమైన ఆస్తి కలిగి ఉంది కదా అని చెప్పేసి అబ్రహాము మరి అబ్రహాంకి ఏదైనా 100 మంది పిల్లలు ఉన్నారా ఆస్తిని పంచడానికంటే? ఎవరు అబ్రహాం కుమారుడు? ఒకే ఒకడు, ఇస్సాకు. ఇప్పుడు ఆస్తి అంతా కూడా ఎవరికి వెళ్తుంది? ఇస్సాకు వెళ్తుంది. అంటే అబ్రహాంకు ఉన్నంత ఆస్తి అంతా కూడా ఎవరికి వెళ్తుంది? ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఆ ఇద్దరికి కూడా ఎంతో ఆస్తి వెళ్తుంది. యాకోబు ఎంతో ఆస్తిపరుడు, ఎంతో ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యాన్ని అనుభవించాల్సిన వయసులో తన కుటుంబంలో వచ్చినటువంటి తాగాదాన్ని బట్టి ఏమయ్యాడంటే కుటుంబాన్ని విడిచి ప్రయాణం చేసినటువంటి పరిస్థితి యాకోబుకు ఏర్పడ్డది. ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య ఎప్పుడైతే ఈ యొక్క బంధుత్వం మధ్య ఎప్పుడైతే ఆ యొక్క ఘర్షణ ఏర్పడిందో యాకోబు ఏం చేశాడంటే తీసుకుని తన తల్లి చెప్పినట్లు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే ఈ యొక్క లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. తన మామగారి దగ్గరికి, తన మామయ్య అయినటువంటి లాబాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ లాబాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను కొన్ని దినాలు చూసిన తర్వాత యాకోబుని అంటాడు, రే నువ్వు ఇలాగా ఎన్నాళ్ళు నా ఇంట్లో ఎలా ఉంటావు కాబట్టి నువ్వు నా కొరకు కొలువు చేయమంటాడు. ఆ కొలువు చేయమన్నప్పుడు యాకోబు కొలువు చేస్తాడు. ఆ కొలువు చేసిన తర్వాత ఈ లాబాను ఏమాత్రం కూడా జీతం ఇవ్వకుండా యాకోబుని
కొలువు చేస్తూనే ఉంటాడు. మనందరూ కూడా తెలుసు, నేను సరిగా చెప్తూ ఉంటాను, మీరు కూడా బైబిల్ చదువుతుంటారు. ఇంచుమించు రాహేల్ కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేస్తాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రాహేల్ని, నా టైం అయిపోయింది మాయ, మరి 7 సంవత్సరాలు కొలువు చేస్తే నీ చిన్న కూతుర్ని ఇస్తానన్నావు కదా, మరి నీ చిన్న కూతురు నాకు ఇమ్మంటే, సరే తల్లుడు నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఆ యొక్క రాత్రి కలసంలో ఎవరిని పంపిస్తాడంటే, రాహేల్ ప్లేస్లో ఎవరిని పంపిస్తాడు? లేయని పంపిస్తాడు. లేయకున్న క్వాలిటీ ఏంటంటే, జబ్బు కంట్లోకి వెళ్ళదట. అంటే ఆమె కళ్ళు చూస్తే చాలు, దీన్ని ఎవడో కూడా చేసుకోకూడదురా అనే టైపులో ఉండేది మరి ఆ అమ్మాయి. మనకు వాక్యం చెప్పలేదు కానీ ఆమె జబ్బు కంట్లోకి వెళ్ళదు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్లి చేస్తే ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వదనుకుని లాభాన్ని ఏం చేస్తాడంటే, ఇప్పుడు లేయనిచ్చి పెళ్లి చేస్తాడు. లేయనిచ్చి పెళ్లి చేసిన తర్వాత యాకోబు అడుగుతాడు, ఇదేంటి మా నాకు చిన్న కూతుర్ని ఇస్తా, చిన్న కూతుర్ని ఇస్తానన్నా, 7 సంవత్సరాలు కొలువు చేశాను కదా, పెద్ద కూతుర్ని ఇచ్చేవేంటంటే, అది కదరా మరి మా ఊరు మర్యాద ఏంటంటే పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు, సో అందుకే నీకు పెద్దదాన్ని ఇచ్చి పెళ్లి చేశాను, నీకు చిన్నది కావాలంటే నీకు 7 సంవత్సరాలు కొలువు చేయి. మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశాడు? బోనస్ అన్నమాట. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత మరలా యాకోబు రాహేల్ కోసం మరలా ఇంకెన్ని దినాలు కొలువు చేశాడంటే 7 సంవత్సరాలు. ఇదంతా చెప్పడానికి సరిపోదు కానీ బైబిల్లో వాక్యం ఉంటుంది, ఇవన్నీ దినములట యాకోబుకు బహు కొద్దిగా దోచాయట. ఎన్ని దినాలు? 7 + 7 years అట. యాకోబు గట్ట ఎలా దోచాయట? బహు కొద్దిగా దోచాయట. ఎవరి కోసం? రాహేల్ కోసం. అంటే అంతగా ప్రేమించాడు రాహేల్ని. ఇప్పుడు ప్రేమించిన తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చిన తర్వాత పిల్లలు ఉంటారు. యాకోబు ఫ్యామిలీ అంతా కూడా పెద్దదైపోయింది. వాళ్ళ మాంగారి దగ్గర నుంచి జీతం లేదు, కష్టపడుతున్నాడు కానీ కష్టానికి తగిన ప్రతిఫలము లేదు. పిల్లలు పుట్టారు, 11 మంది పిల్లలు అయిపోయారు. వాళ్ళ మాంగారేమో తనకు కావాల్సినది ఏమీ ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఇంకా యాకోబు చాలా బాధపడుతున్నాడు. యాకోబు యొక్క లైఫ్ ఎలా ఉందంటే చాలా స్ట్రగుల్స్ తోటి వెళ్తుంది. అప్పుడు మరలా దేవుడు అన్నాడు, యాకోబు నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది వేరొక ప్రదేశం. అసలు నీ పితరుడికి నేను వాగ్దానం చేసిన దేశాన్ని నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పేసి యాకోబుని మరలా ఏం చేస్తాడంటే పిలిచి మాట్లాడి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండని చెప్పేసి వెళ్ళిపోమంటాడు అనమాట. అంటే ఈ యొక్క స్క్రిప్చర్లోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు నేను దేవుని మరిచిన వారమే ఉండొచ్చు కానీ దేవుడు మన వాగ్దానాలను మరిచే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. నువ్వు దేవుని విడిచిపెట్టే సందర్భాలు ఉంటాయి. ఈ 14 years ఆఫ్ టైంలో యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎవరిని ఎక్కువ ప్రేమించాడంటే తన భార్యను ప్రేమించాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు తప్ప దేవుణ్ణి ప్రేమించలేదు. ఈ దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని విడిచిపెట్టాడు, దేవుని ప్రక్కన పెట్టాడు కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని ప్రక్కన పెట్టాడు, దేవుని యొక్క దర్శనాన్ని ప్రక్కన పెట్టాడు కానీ దేవుడు మాత్రం యాకోబుని ప్రక్కన పెట్టి దేవుని యాకోబుని మర్చిపోయిన వాడు కానీ కాదు. యాకోబు కష్టాల్లో ఉంటే, యాకోబు ఇరుకుల్లో ఉంటే, యాకోబు ఇబ్బందుల్లో ఉంటే, యాకోబు ఒక వ్యక్తి చేత కష్టం అనిపిస్తుంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెంటనే బయటకు వచ్చి నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు వెంటనే యాకోబుడు బయలుదేరాడు అనమాట. బయలుదేరి ఒక్కడిగా వెళ్ళాడు. తన తండ్రి కుటుంబంలో నుంచి ఒక్కడిగా బయలుదేరాడు. ఒక్కడిగా బయలుదేరి ఇప్పుడు ఎంతమంది అయ్యారంటే విస్తారమైన జనం అయ్యారు. 11 మంది పిల్లలు. ఎంతమంది భార్యలు? 4 భార్యలు. ఇదేంటంటే ఇద్దరి కోసం చెప్పారు కదంటే వాళ్ళిద్దరు మళ్ళీ ఏం చేశారు, ఇద్దరిని మళ్ళీ బహుమానంగా ఇంకొక ఇద్దరిని ఇచ్చారనమాట యాకోబుకి. 2+2 ఇద్దరిని చేసుకుంటే ఇద్దరు బోనస్. అదృష్టవంతుడు, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఈ 4 11 మంది పిల్లలతో బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్తున్నాడు. కొన్నిసార్లు నేను చెప్తుంటాను, దేవుడు మన జీవితంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు ఆ ప్రణాళిక ప్రకారం మనం వెళ్తుంటే ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. దేవుడు మనల్ని కొన్నిసార్లు ఒక్కొక్క పాఠం నేర్పించడానికి ఏం చేస్తుంటాడంటే ప్రతికూలమైన పరిస్థితులు గుండానే నడిపించడానికి దేవుడు ఇష్టపడుతుంటాడు. ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో మనం నడవడానికి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అది మన జీవితానికి మేలుకరం, అది మన జీవితానికి లాభకరం. ఇప్పుడు యాకోబు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు అంటే మార్గంలో ఇప్పుడు ఒక ప్రాంతం వచ్చింది. ఇంకొక కొద్ది ప్రయాణం చేస్తే తను చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే మరలా తన స్వజనుల దగ్గరికి వెళ్తున్నాడు. అనగా కొన్ని సంవత్సరాల క్రితం ఏ అన్నయ్య దగ్గర అయితే ఫైట్ చేసి బయటకు వచ్చేసాడో ఇప్పుడు అదే అన్నయ్య దగ్గరికి మరలా వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు యాకోబు వస్తున్నాడు అన్న విషయం ఎవరికి తెలుసు?
యాసావుకు తెలుసు. యాసావుకు తెలిసినప్పుడు యాకోబు యొక్క భయం ఏంటంటే దేవుడు నన్ను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోమన్నాడు. అయితే నేను అక్కడికి వెళ్ళడానికి నా అన్న పరిస్థితి ఎలా ఉంటుందో, నేను వెళ్తుండగా నా అన్న నన్ను ఎదుర్కొని ఒకవేళ నన్ను చంపేస్తాడేమో అని చెప్పేసి యాకోబు ఏం చేస్తున్నాడంటే భయం కలిగి తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క జనాంగాన్ని అంతా కూడా 2 గుంపులుగా చేసి ఏమంటాడంటే, మా అన్నయ్య నా మీద చాలా పగతో ఉన్నాడు, చాలా కోపంతో ఉన్నాడు. సో నా అన్నయ్య నా మీద పడి ఎలాగైనా సరే చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఒకే రోజు అందరూ కూడా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఏం చేస్తాడంటే యాకోబు దగ్గర ఉన్న జనాంగాన్నంతా కూడా 2 గ్రూపులుగా చేసి ఆ 2 గ్రూపులను కూడా ముందు ఒక గ్రూప్ని వెళ్ళమంటాడు, తర్వాత ఒక గ్రూప్ని వెళ్ళమంటాడు, చివరిగా ఒక్కడే మిగిలిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. ఇప్పటి వరకు ఆ వర్డ్ కోసం నేను మీకు ఎప్పటి వరకు ఇంట్రడక్షన్ చెప్పాను. ఇప్పుడు యాకోబు ఒక్కడగా మిగిలిపోయాడు. విస్తారమైన జనాంగంతో బయలుదేరినటువంటి యాకోబు ఎలా మిగిలిపోయాడంటే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరి ప్రాంతంలో యాకోబు ఇప్పుడు దిక్కుదోచని పరిస్థితులు ఉన్నాడు. ఎలా అంటే ఐదర్ మా అన్నయ్య కోపం వస్తే మా అన్నయ్య చేతిలోనే నేను చచ్చిపోతాను, కంపల్సరీ మా అన్నయ్య నన్ను చంపేస్తాడు, ఏ విధమైన దాడి చేశానో నా మీద అతడు ఏదైనా చేయొచ్చు అని ఒక భయాందోళనతో ఉన్నాడు అనమాట. ఒక్కడే మిగిలిపోయి ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితులు ఉన్నాడు. చూడండి 32 అధ్యాయం మనం చూస్తే మొట్టమొదటి వచ్చిన మనం చూద్దాం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయం అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబుని దేవుడు పిలిచి అన్నాడు, యాకోబు నువ్వు ఉండాల్సింది ఎక్కడ కాదు, నువ్వు ఉండాల్సింది ఎక్కడ ఉండాలంటే నేను ఎక్కడ ప్రదేశానికి చెప్పాను అక్కడ లూజ్ అన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, బేతెల్ అన్న ప్రదేశానికి వెళ్ళిపో, నీ పితరులకు వాగ్దానం చేసిన ప్రదేశానికి నువ్వు వెళ్ళిపో, అక్కడికి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి యాకోబు చెప్తే యాకోబు బయలుదేరి వెళ్ళిపోయాడు దేవుని మాట చెప్పిన. కానీ యాకోబు మాత్రం దారిలో భయం వేస్తుంది అనమాట. భయం వేస్తున్నాడు. గాడ్ ఏం చేశాడట, యాకోబు త్రోవను వెలుచుండగా ఆ త్రోవలో ఎవరు ఎదుర్కొన్నారట, దేవదూతలు యాకోబును ఎదుర్కొన్నారట. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క మాట చెప్పని నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకంటే ముందుగా దేవుడు ఎవరిని పంపిస్తాడంటే దేవదూతలను దేవుడు పంపిస్తాడు. ఇప్పుడు యాకోబు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణంలో మనం చూస్తే దేవుడు యాకోబుకు ఎవరిని పంపించాడంటే యాకోబు ఎదురుగా దేవదూతలను పంపించాడు. దేవుడు దేవదూతలను పంపించినా కానీ యాకోబు జీవితంలో ఉన్నటువంటి యాకోబు మనస్సులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే నా అన్నయ్య నన్ను ఎలాగైనా సరే చంపేస్తాడు. మానవ రీతిగా మనకు అందరికి ఉన్నటువంటి దేవుడు మన పట్ల ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ మనకు ఒక డౌట్ ఉండిపోద్ది, ఎవడో నన్ను ఏదో చేస్తాడని. ఇక్కడ యాకోబు దగ్గరికి దేవుడు స్వయంగా దేవదూతల్లా పంపించినా కానీ యాకోబు యొక్క భయం ఏంటి చూడండి. 3వ వచనం మనం చూస్తే దూతలను ముందుగా పంపి కలుగునట్లుగా ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మళ్ళీ చదవండి. 3వ వచనం నుంచి మళ్ళీ. యాకోబు ఎదోము దేశమున అనగా శేయూరు దేశమునున్న తన సహోదరుడైన యాసావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన యాసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించుంటిని, నాకు పశువులు గాడిదలు మందలు దాసి జనము కలరు, నీ కటాక్షము నా యందు కలిగినట్లు నా ప్రభువునికిది తెలియజేయనంపిద్దనని నీ సేవకుడని యాకోబునని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడని యాసావు నద్దకు వెళుతుమి, అతడు 400 మందితో ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, ఇక్కడ మనం చూస్తే యాకోబు ఆ ప్రదేశానికి వెళ్ళే ముందు ఏం చేశాడంటే కొంతమందిని పిలిచి మా అన్నగారికి సమాచారం చెప్పండి, యాకోబు వస్తున్నాడు, యాకోబు లాబాన్ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశాడు,
పని చేస్తే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. దాసి జనము, ఒంటెలు, పశువులు అన్నీ కలిగిన వాడే అన్నాడు. కాబట్టి యాకోబు నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, నీకు ఏదైనా అవసరమై ఉన్నదా అని చెప్పేసి కనుక్కొని రండి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించాడు కొంతమందిని. వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపిస్తే వాళ్ళు మరలా తిరిగి వచ్చి ఏమన్నారు, అరే మీ అన్నీ 400 మంది నిన్ను వేసేయడానికి వస్తున్నాడు అని చెప్పారు. అసలు భయంతో చచ్చిపోతున్నాడు అంటే ఆ భయంతో ఉన్న వాడి దగ్గరికి వచ్చి మరలా ఏం చెప్తున్నారు, మీ అన్నయ్య 400 మందితో వస్తున్నాడు అన్నాడు. అప్పటి వరకు భయం లేకుండా యాకోబు ఏమైందట, వెంటనే మిక్కిలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే నిన్ను ఏదో రక్షిస్తారు, నీకేదో సహాయం చేస్తారని నీ పక్క వాళ్ళకి చెప్తావు నీ బాధలన్నీ. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, నీకు సొల్యూషన్ ఎవరో ఇంకొక 100 మంది చెప్పి ఇంకా నిన్ను భయపడతారు తప్ప నిన్న బాధ నుంచి మాత్రం బయటకు తీసుకుంటారు. సేమ్ యాకోబు యొక్క క్యారెక్టర్లో మనం ఉంటే, యాకోబు యొక్క సిచ్యువేషన్లో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మన పరిస్థితి కూడా అలా ఉంటుంది. మనుషులకు చెప్తే వారు ఏమన్నారంటే మీ అన్నీ 400 మందితో వస్తున్నాడు, ఏం చేస్తాడో తెలియదు అని. కానీ అప్పటి వరకు భయం లేకుండా ఉన్నటువంటి యాకోబుకి ఏం కలిగిందట, మిక్కిలి భయపడి తొందరపడిపోయాడట. అప్పటి వరకు కూడా ఏం లేదు, తొందరపాటు లేదు. కొంతమందికి మనం ఏదైనా సలహా అడుగుమనుకోండి, ఆ సలహా అడిగినప్పుడు వారు ధైర్యపరచడం మానేసి ఏం చేస్తారంటే ఉన్నది కూడా చెప్పే సలహా కూడా ఎలా ఉంటుందంటే ఆ రేపు చచ్చిపోయినాడు ఈరోజు చచ్చిపోతాడు అన్నట్టు ఉంటుంది కొంతమంది సలహాలు. ఇక్కడ యాకోబు యొక్క పరిస్థితి ఎలా ఉంది, తొందరపడిపోయాడు. యాసావు ఒక గుంపు మీదకు వచ్చి దాన్ని హతము చేసినట్లా మిగిలిన గుంపు తప్పించుకోవనని తనతోనున్న జనులను, మందలను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. ఇక్కడ మనం చూస్తే అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని అంతా కూడా 2 గుంపులుగా విభాగించి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు యాకోబు, నా తండ్రిని అబ్రహాము దేవా, నా తండ్రిని ఇస్సాకు దేవా, నీ దేశమును నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పున యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములను సమస్తమైన సత్యమునకు అపాత్రుడు నెట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటితని, ఇప్పుడు నేను 2 గుంపులైతని. నా సహోదరుడిని యాకోబు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగట వలన లెక్కింపలేని సముద్ర పిసకల వలె నీ సంతానము విస్తరింపజేయదని సెలవిచ్చితువే. చూసారా, వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఎత్తుపట్టుకుని ఏమని ప్రార్థన చేస్తున్నాడు, పిరికి వాళ్ళ ప్రార్థన చేయట్లేదు యాకోబు. రోషం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవా నీవు రమ్మంటేనే నేను బయలుదేరి వచ్చాను, నీవు రమ్మంటేనే నేను బయలుదేరి వచ్చాను, నీవిక్కడ నిన్ను స్థిరపరుస్తా, నిన్ను ఆశీర్వదిస్తానంటేనే నేను ఈ ప్రదేశానికి వచ్చాను. ఇదిగో నాకు కష్టం వచ్చింది, నాకు ఇరుగు వచ్చింది, నేను ఏం చేయాలి. యాకోబు సిచ్యువేషన్లోనే నీవు నేనుంటే ఏం చేద్దాం తెలుసా, ఈ ఊరు వద్దు ఇది వద్దు వెళ్ళిపోతాం రండ్రా బాబు అని చెప్పేసి ఆ బ్యాచ్ను కూడా వెనకేసుకుని మనం తిరిగి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా, అక్కడ చేస్తున్న ప్రార్థన చూస్తారో, దేవ ఒక్క చేతికరతో నేను వచ్చాను ఈ దేశానికి, అన్య దేశానికి. దేంతో వచ్చాడట, నేను ఒక్క చేతికరతో వచ్చాను. తన అన్నయ్య దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు ఎలా వచ్చాడు, పడుకోవడానికి తలగడ కూడా లేదు. దేన్ని తలగడగా చేసుకున్నాడంటే రాయిని తలగడగా చేసుకున్నాడు. చేతిలో చిల్లి గవ్వలేనటువంటి పరిస్థితులు వచ్చాడు. ఎన్ని సంవత్సరాల కష్టాన్ని అనుభవించాడు, ఎన్ని సంవత్సరాలు ఇరుకులు అనుభవించాడంటే యాకోబు దగ్గర ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు కష్టాలు, ఇరుకులన్నీ కూడా. యాకోబు ఒక నెల జీతం రాకపోతే కొట్టుకు చచ్చిపోతాం మనం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చెప్పేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేస్తాం, నాన్న కష్టాలు నాన్న బాధలన్నీ మనకు వచ్చినంత ఫీల్ అయిపోతాం మనం ఒక నెల జీతం రాకపోతే. యాకోబుకి ఎన్ని సంవత్సరాల జీతం లేదు తెలుసా, ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు. చూడండి అక్కడ మనం చూస్తే ఈ యొక్క 40 వచనం, 31 అధ్యాయం 41 వచనం, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటేనే. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట, 20 ఏండ్లుంటే సొంత మాంగారు ₹1 జీతం ఉన్నదట. ఎన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఊడిగం చేస్తే, పాలేరు పని చేస్తే, అది కూడా ఎలా చేస్తాడట, పగలు ఎండకిండిపోయాడట,
రాత్రి మంచుకు తడిసిపోయాట. ఎంత ప్రార్థన చేస్తే, ఎంత దాసరికం చేస్తే సొంత మామయ్య అన్నవాడు ఏమవ్వలేదట, ఒక్క నెల జీతమే ఉండదట. ఒక్క నెల కూడా జీతం లేదు. అప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అంటాడు, యాకోబు నేను నిన్ను దీవిస్తాను, నా వాగ్దానం ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టదని చెప్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి డీల్ మనం చూస్తే ఆ తర్వాత 42 వచనం, లాబానుతో చెప్పాను, అందుకు లాబాను ఇక్కడ మనం చూసినట్లు, ఇదిగో నా దేవుడు నిన్ను కానీ గద్దించకపోతే, నా దేవుడు కానీ నన్ను గూర్చి కానీ నీతో మాట్లాడకపోతే ఇంకా నువ్వు నన్ను మోసపుచ్చుతూనే ఉండు. అప్పుడే యాకోబు డీల్ పెట్టాడు అనమాట, నువ్వు నాకు ఏమి ఇవ్వట్లేదు కాబట్టి సరే పంచేద్దాం, నీ మందలో ఏదైతే మచ్చలు చారణగలవి ఉంటాయో నేను మేపిన తర్వాత ఏ యొక్క పశువు అయితే మచ్చలు చారలగలిగిన పిల్లలు పెట్టిందో అది నాదవుతుంది, మచ్చలు చారలు లేని పిల్లలన్నీ కూడా నీవవుతాయి. ఆశ్చర్యకరంగా మనం చూస్తే యాకోబు డీల్ పెట్టే వరకు కూడా పుట్టే పిల్లన్నీ కూడా ఎలా ఉండేయంటే ఒక్కదానికి మచ్చ చారలు ఉండేది కాదట. కానీ ఎప్పుడైతే డీల్ పెట్టాడో పుట్టే పిల్లంతా కూడా ఎలా పుట్టేదట, మచ్చచారలు పుడుతున్నప్పుడు వాళ్ళ మాంగారు ఇతనికంటే తెలివినాడు, ఈసారి మచ్చచారలు కదరా ప్లెయిన్గా పుట్టిందల్లా నీది అంటే పిల్లలన్నీ కూడా ఎలా పుట్టాయట, ప్లెయిన్గానే పుట్టాయట. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క హస్తం నీకు తోడుగా ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా ఆశీర్వదించబడతావు, దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా దీవించబడతావు. నీ 20 సంవత్సరాల ప్రయాసం అంతా కూడా కష్టమైపోయిందని నువ్వు అనుకోవచ్చు, 20 సంవత్సరాల కష్టం అంతా కూడా వ్యర్థమైపోయిందని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే 20 సంవత్సరాల కష్టం అంతా కూడా దేవుడు ఏం చేయగలడు తెలుసా, తిరిగి మరలా మన జీవితంలో మనల్ని సమకూర్చే గొప్ప దేవుడే అన్నాడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు 20 సంవత్సరాలు ఏమీ లేనటువంటి యొక్క యాకోబు, చేతికరతో వెళ్ళినటువంటి యాకోబు విస్తారమైన సమూహంగా వచ్చాడు. తన అన్నగారి దగ్గరికి వెళ్తున్నాడు. తన అన్నగారి దగ్గరికి వెళ్తున్నప్పుడు తన అన్నగారు ఏం చేస్తాడో, ఎట్టి రీతిగా తిరుగుబాటు చేస్తాడో యాకోబుకి తెలియనటువంటి పరిస్థితి, సందిగ్ధంలో ఉన్నాడు. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి జనాంగం వచ్చి ఏమన్నారంటే, ఇదిగో మీ అన్నయ్య నీ మీదకి దాడి చేయడానికి వస్తాడు, ఒకవేళ నేను చంపేస్తాడేమో అన్నప్పుడు ఇంక యాకోబు భయపడి దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసి ఏమన్నాడంటే ఇంకా 2 గుంపులుగా చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి జనాంగానే, తన దగ్గర ఉన్న పశువులందరినీ కూడా 2 గుంపులుగా చేసి, కొన్ని వాటినేమో వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించి, కొన్ని వాటినేమో 2 గుంపులుగా చేసి పంపించేసి ఇంకా రాత్రి గల సమయంలో ఒక్కడే మిగిలిపోయి, ఆ ఒక్కడే మిగిలిపోయిన తర్వాత యాకోబు చేస్తున్న పని ఏంటంటే చూడండి, 24వ అధ్యాయం 32 వచనం, ఆ 24వ వచనం నుంచి మరలా ఒకసారి కింద చదువుదాం. యాకోబు ఒక్కడ మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడి రాత్రి ఒక్కడే మిగిలిపోయాడట. ఒక్కడే మిగిలిపోతే యాకోబు ఒక్కడే మిగిలిపోయిన తర్వాత చేస్తున్న పని ఏంటంటే కూర్చుని ఆడడం మొదలెట్టలేదట. అసలు యాకోబు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. తన దగ్గరున్న జనాంగాన్ని పంపించేశాడు, తన దగ్గరున్న 11 మంది పిల్లల్ని పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు. ఎవరి కోసం ఆడాలి ఇప్పుడు, ఎవరి కోసం ఆడాలి చెప్పండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీరు ఎవరి కోసం ఏడుస్తారు, ఇంటి దగ్గర విడిచి వచ్చిన పిల్లల కోసం ఏడుస్తారు. ఎందుకంటే ఎలా ఉంటారో ఏమవుతామో అని చెప్పేసి. ఇప్పుడు యాకోబు ఎవరి కోసం ఆడాలి, 11 మంది పిల్లల కోసం ఆడాలి, తన భార్యల కోసం ఆడాలి. ఏ మాత్రం కూడా ధైర్యం విడిపోకుండా ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తున్నాడట తెలుసా, రోషంతో ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు, రోషంతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కడే మిగిలిపోయి దేవుని యొక్క సన్నిధానంలో పెనుగులాడుతున్నాడట, ప్రార్థన చేస్తున్నాడట. ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే యాకోబుని ఎదుర్కొన్నటువంటి దేవదూతల సైతం అందులో ఒక దేవదూత వచ్చి యాకోబుని పట్టుకుని రే వదిలే నేను వెళ్ళిపోతానంటే యాకోబు ఏమవుతాడు, వదిలే రీతికి లేడట. యాకోబుని మనం అనుకుంటాం ఈజ్ లైక్ ఒక సామాన్యుని మనం అనుకుంటాం, కానీ యాకోబు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాకోబు ఎంత బలవంతుడంటే దేవుని దూత వచ్చి అతనితో పెనుగులాడుతుంటే దేవుని దూతను కూడా విడిచిపెట్టలేదు. అందుకే యాకోబు యొక్క పేరును మనం పరిశీలన చేసినప్పుడు యాకోబు అంటే మనం ఏమనుకుంటామంటే, మనకు ఒకటే తెలుసు, యాకోబు అంటే మనకి అన్నీ గుర్తొచ్చేది ఏంటి,
మోసగాడు అంటే మనకు సింపుల్గా ఉంటుందని ఆ పేరు. యాకోబు అంటే రియల్ మీనింగ్ ఏంటి చెప్పండి? నేను చెప్పాను కదా, మనకి ఏది అవసరమో దాన్నే పట్టుకుంటాం, మనం ఆ మిగిలిన దాన్ని మనం వదిలేస్తాం. ఆ చాప్టర్లో మనం చూస్తే 25th చాప్టర్ 25వ అధ్యాయం మనం చూస్తే 25వ అధ్యాయము 26వ వచనం మనం ఒకసారి చదువుదాం. బయటకు వచ్చినప్పుడు పట్టుకొనిండును గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడను. అక్కడ యాకోబు అనబడిన దానికి సెకండ్ ఉందా? సెకండ్ కింద ఏమనుంది? మడుమని పట్టుకొని వాడు లేదా మోసగాడు. అంటే అసలు మొట్టమొదటి మీనింగ్ ఏంటి? మడిమను పట్టుకునేవాడు. మడిమని పట్టుకునేవాడు అంటే ఒకసారి జాయిన్ వెళ్ళరా, నేను ప్రాక్టికల్గా మీకు చూపెడతాను. మడిమని పట్టుకోవడం అంటే మొట్టమొదటిగా ఆ దేశం వెళ్ళినప్పుడు రాహేలు అక్కడికి ఆ మందలకి నీళ్ళు పెట్టడానికి వస్తుంది. ఆ రాహేలు చూసి అడుగుతుంది అనమాట, ఇక్కడ మంద కాపరులు ఎవరు లేరు, ఈ యొక్క బావి మీద నుంచి ఈ రాతిని పొర్లించాలంటే చాలామంది కాపరులు కలిసి ఆ రాయిని తీసుకొచ్చి పక్కన పెడతారట. చాలామంది 4-3 కాపర్లు వచ్చి ఆ బరువుగా ఉన్నటువంటి రాయిని బావి మీద నుండి తీసుకొచ్చి పక్కన పెడతాడు. కానీ అక్కడ యాకోబు ఒంటరిగా ఉంటాడు. రాయిని చూసి పాడేసాడో తెలియదు, మరి దేని చూసి పాడేసాడో తెలియదు, కానీ ఆ రాయిని సింగిల్గా తీసి పాడేసాడు అనమాట. కుర్రోళ్ళకి ఎనర్జీ అంతా ఎప్పుడు వస్తుంది? నేను చెప్పాను కదా మొన్న ఒకటి కోసం, ఎవరి దగ్గర బలం రాకపోయినా కొంచెం అమ్మాయి ఎదురుగా కనపడింది అనుకోండి, ఎక్కలేని ఎనర్జీ. మరి ఆ ఎనర్జీ యాకోబుకి వచ్చిందంటే తెలియదు. యాకోబు చాలా బలవంతుడు. యాకోబుకి క్యారెక్టర్ ఏంటంటే మడిమని పట్టుకునేవాడు. మీరు ఎవరినైనా సరే మడిని పట్టుకుంటే ఇంకెవడో కూడా కదలడు. రాత్రి ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోతే దుఃఖపడాల్సినటువంటి యాకోబు, వ్యసన పడాల్సినటువంటి యాకోబు, ఏడాల్సినటువంటి యాకోబు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నన్ను ఎక్కడ తీసుకొచ్చింది ఆశీర్వదించడానికి తీసుకొస్తానన్నావు, దీవించడానికి తీసుకొస్తానన్నావు, నీ సంతానాన్ని ఇసుక రేణువులా చేస్తానని తీసుకొస్తానన్నావు. ఇక్కడ చూస్తే నా ముందు ప్రాణ భయం ఉంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఎందుకు తీసుకొచ్చావు? ఆశీర్వదిస్తావా? ఆశీర్వదించవా? ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పేసి ఎవరితో ఫైట్ చేస్తున్నాడట? దేవదూతతో ఫైట్ చేస్తున్నాడట. మనం చేసే పని ఏంటి? నీకన్నా పక్కోడు కొంచెం మంచి జాబ్ వచ్చిందనుకో, ఆయన చూసి ఆడడం తప్ప మనకేం రాదు. మనకంటే పక్కోడు కొంచెం బాగా సెట్ అయ్యాడు అనుకో, నువ్వు చేసే ప్రార్థన ఏంటి తెలుసా? ఆడికి ఇచ్చావు, నాకేమైంది? ఆడికి ఎలా వచ్చింది కదా, నాకెందుకు రాలేదు? ఆడికి వచ్చింది నాకెందుకు రాలేదు? మనం ఎలా కంపేర్ చేసుకుంటాం? యాకోబు అలా కంపేర్ చేసుకోవాలా. యాకోబు ప్రార్థన చేస్తాడు. యాకోబు ప్రార్థన చేయడం మొదలు పెడతాడు, అందరిని పంపించేశాడు. ఏకాంతంగా ఉన్నటువంటి దేవుడు యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడట, పోరాడుతున్నాడట. దేవదూత అంటుందట, రే తెల్లారిపోతుంది, నన్ను విడిచిపెట్టంటే. నేను చెప్పాను కదా, కడిగి ఉన్న క్యారెక్టర్ ఎటువంటిది? మడం పట్టుకున్నాడు అనమాట. ఎవరు మడం పట్టుకున్నాడు? దేవుని యొక్క దేవదూత యొక్క మడాన్ని పట్టుకున్నాడు. దేవుని యొక్క దేవదూత మడాన్ని పట్టుకున్నాడు అంటే నన్ను విడిచిపోయి అంటే, యాకోబు నువ్వు ఆశీర్వదిస్తానే కానీ. చూడండి 32వ అధ్యాయము. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనెమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయను అనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు దేవదూత అంటుంది, అసలు నీ పేరేం పేరు బాబు? నన్ను
విడిచిపెట్టే అంటే అప్పుడు యాకోబు అంటున్నాడు, నా పేరు యాకోబు. అప్పుడు ఆయన అంటున్నాడు, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిద్దువు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. అనగా మనం చూస్తే ఏమని అర్థం ఉంది? దేవునితో పోరాడువాడు. ఎవరితో పోరాడతాడట? దేవునితో పోరాడువాడు. అంటే ఇక్కడ మనం చూస్తే అంటే రియల్ మీనింగ్ దేవుని యొక్క రాజకుమారుడు, లేదంటే ఇక్కడ మనం చూస్తే ఇంకొక అర్థము దేవుని యొక్క రాజకుమారుడు అని కానీ, లేదంటే దేవునితో పోరాడువాడు అని కానీ అర్థమిచ్చే మంచి సర్టిఫికేషన్ దేవుని దగ్గర నుంచి యాకోబు పొందుకున్నాడు. ఇందాక మాస్టర్ చెప్తూ ఆ బెంజమిన్ నేతన్యాహు గురించి చెప్తూ, వాళ్ళు ఎక్కడున్నా సరే మేము పట్టుకుని తీరుతాం అని చెప్పేసి వాళ్ళంత స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒకరి మీద డిపెండ్ అవుతారు. వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారంటే వారి దేవుడు బలవంతుడు, వారి దేవుడు సమస్తమును సృష్టించినవాడు. వారు ఒక్కటే నమ్ముతారు, అదేంటంటే మాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మా దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. మా దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మారిపోవచ్చు. పరిస్థితులు దేవుడు మార్చివేసే దేవుడు, పరిస్థితులు తారుమారు చేసే దేవుడు. 20 సంవత్సరాల తన యొక్క కష్టం అంతా కూడా వ్యర్థమైపోయింది. 20 సంవత్సరాల నాశనం అయిపోయింది. తన జీవితం అంతా కూడా ఒంటరిగా మిగిలిపోయాడు. తన అన్న చేతిలో ఏమవుద్దో భవిష్యత్తు ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతే ఏ మాత్రం కూడా సందేహింపకుండా దేవుని కోసం ప్రార్థన చేస్తే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే కోపంతో వచ్చే యాసవ్ ఏం చేశాడు తెలుసా? నవ్వుతూ వచ్చి యాకోబును హగ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ పవర్ ఎందులో ఉందంటే మనం చేసే ప్రార్థనలో ఉంది. మనం చేసేదేమో ఎంత, దేవుని దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఎంత. మనం ప్రార్థన చేసినప్పటికీ అన్నీ వచ్చేలే. రోషంతో జీవించాలండి మనం దేవుని కోసం. రోషంతో జీవించాలి. ఒక్కడ తీసుకొచ్చాడు వాగ్దానాన్ని. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేల్ దేశంగానే మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒక్క పర్సన్ దేవునితో ఫైట్ చేసి, దేవునితో ఫైట్ చేయడమే కాకుండా తన జనాంగం కోసం ఒక ప్రత్యేకమైన భూమిని హక్కుగా తెచ్చిపెట్టాడు. వాళ్ళు ఎందుకు వదలలేదు ఈరోజు? ఒకసారి పాస్ చేయండి. తన పేరు నుంచి వచ్చిన వారందరినీ దీవెనకరంగా మార్చాడు. యాకోబు మనుషుడు కదా, యాకోబు కన్నా సూపర్ నేచురల్ పవర్ ఉందా? యాకోబు మనకంటే ఎక్కువ కష్టపడ్డాడు. అబ్రహాము మనవుడైనంత మాత్రం చేత యాకోబుకి దేవుడు అన్ని ఫ్రీగా ఇచ్చేలేదు. మీరు ఒకసారి చదవండి వాక్యం. 20 సంవత్సరాలు కష్టపడితే జీతం ఇవ్వలేదట. దేవుడన్నా పైనుంచి హెలికాప్టర్ పంపించి యాకోబు పంపించాడు అనుకుంటున్నారా? దేవుడు మనిషికి పెట్టింది ఏంటంటే కష్టపడాలి. సోమర్తనంగా ఉండడానికి వీలు లేదు. యాకోబుకి కూడా దేవుడు ఏం చేశాడంటే కష్టపడితేనే పని ఇచ్చాడు, కష్టపడితేనే జీతం ఇచ్చాడు. కష్టపడకుండా యాకోబుకి దేవుడు ఏమీ ఇవ్వలేదు. జీతం ఇవ్వడమే కాదు, 20 సంవత్సరాల జీవితంలో మోసపోయే వ్యక్తి దగ్గర పెట్టి మంచి గుణపాఠం యాకోబుకి నేర్పించాడు. ఇప్పుడు ఆన్ చేద్దాం. దేవునితోనూ మనుషునితోనూ పోరాడు గెలిచిదువు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పేసి యాకోబుని దేవుడు ఒక్కడగా మిగిలిపోయినటువంటి యాకోబుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడంటే తన జనాంగం అంతటిని కూడా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇది చెప్పి నేను ముగిస్తాను. హోషియా రాసినటువంటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడే జయమందును. అతడి కన్నీరు విడిచి అతని బతిమాలను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడను. ఏం చేశాడట? ఎలా పోరాడాడట? చేతకణంలో పోరాడాడా? మగసిరి గలవాడంటే మగసిరి గలవాడంటే అర్థమేంటి? చాలామంది అంటారు, రే నువ్వు మగడు అయితే అప్పటి వరకు కోపం రాదు అడిగి. చూడండి, చాలామందిని చూడండి, అప్పటి వరకు ఎంత మొగడైనా కోపం రాదు. కానీ ఎవరైనా అరే నువ్వు మొగడు అయితే అనగానే ఏమొస్తుంది? ఆడెంత బలహీనుడైనా కానీ వెంటనే ఏం చేస్తాడు? అట్లీస్ట్ వెళ్ళి ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. యాకోబు దేవునితో ఎలా పోరాడాడట? చేతకని వాళ్ళ పోరాడలేదట.
మగ సిరిగలవాడే పోరాడట. ఏం చేశాడట? అతడు దూతతో పోరాడి జయించాడట. ఎవరితో పోరాడి జయించాడు? మనుషులతో కాదట. చాలామందిని చూస్తాం, ఎవరితోటన్నా పెట్టుకోగానే ఎవరితో పెట్టుకోకరా బాబు, ఎవరితోటన్నా పెట్టుకోగానే వాడితోటి ఆవిడ మాటలు మనం నగ్గలమంట. కానీ యాకోబు ఎవరితో పోరాడి జయించాడట? దూతతో పోరాడి జయించాడట. ఏం చేశాడట? అతడు కన్నీరు విడిచి అతని బతిమాలను. యాకోబుకు ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటి? కన్నీటి ప్రార్థన అనుభవం, కన్నీటి విజ్ఞాపన అనుభవం. రాత్రంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కాచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి ఏం చేశాడట? జయం పొందుకుని తనకి ఏది కావాలది పొందుకున్నాడట. ఒక్కడగా మిగిలిపోయినటువంటి యాకోబు ఎలాగ ఆశీర్వదించబడ్డాడు? సముద్రపు ఇసుకరేణుల ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది యాకోబు కంటే? దేవుని యొక్క సన్నిధానంలో కన్నీరు కాచి రోధించే అనుభవం ద్వారా యాకోబు తిరిగి తెచ్చుకున్నాడు. నీవు నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం దేవునికి? యాకోబు జీవితంతో మనం పోల్చుకుంటే నీ ప్రార్థనా జీవితం, నా ప్రార్థనా జీవితం ఎంత సమయం దేవుని యొక్క సన్నిధానం, ఎంత సమయం మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం? దేవునికి మనం ఇచ్చే సమయం ఎంత? దేవునికి మనం చేసే ప్రార్థన సమయం ఎంత? దేవునికి మనం ఇచ్చే ఆ డేలో దశంభాగం ఎంత? నువ్వు వాట్సాప్కి ఎంత ఇస్తున్నావు? ఇంటర్నెట్కి ఎంత ఇస్తున్నావు? పనికి మన వీడియోలు చూడడానికి ఎంత ఇస్తున్నావు? దేవుని వాక్యానికి ఎంత ఇస్తున్నావు? దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేసే సమయాన్ని నువ్వు ఎంత ఇస్తున్నావు? ఎందుకు నీవు నేను ఆశీర్వాదాలు కోల్పోతున్నావు? ఎందుకు నీవు నేను దీవెనలు కోల్పోతున్నావు అంటే మనలో ఏమి లేదు. దేవుని కొరకైనటువంటి మగసిరి వంటి ప్రార్థనా జీవితం మనలో లేదు. యాకోబు వంటి ప్రార్థనా జీవితం మనకి కలిగి ఉన్నప్పుడు నువ్వు ఒక్కడైనా సరే దేవుడు నేను ఎలా చేస్తాడో తెలుసా? 1000 మందిగా చేస్తాడు. 20 సంవత్సరాల జీవితం యాకోబు నష్టపోయాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. కానీ పోయిన దానికంటే తిరిగి దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను 20 సంవత్సరాలు వచ్చిందండి గల్ఫ్ వచ్చి, 20 సంవత్సరాలు అయింది గల్ఫ్ వచ్చి, నా జీవితంలో నాకు ఏది మిగలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి సందర్భంలో ప్రార్థించే దేవుడు నిన్ను ఎలా పెట్టాలో, ఎలాగ ఆశీర్వదించాలో అన్ని ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి సన్నిధానంలో దేవుని కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని కొరకు విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు రోధించే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవుని కొరకు విజ్ఞాపన చేసే అనుభవం నువ్వు కలిగి ఉండాలి. యాకోబు వలె దేవుని యొక్క సన్నిధిలో పోరాట పటిమ కలిగి ప్రార్థన చేసే అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఇమ్మీడియట్గా నీ జీవితంలో కార్యం చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. అప్పటి వరకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? యాకోబు చేసిన ప్రార్థన ద్వారా ప్రతికూలమైన పరిస్థితులతో కూడా ఏం చేశాడు? అనుకూలంగా మార్చివేస్తూ శత్రువులను సైతం మిత్రులుగా దేవుడు చేశాడు. నువ్వు ఉన్న స్థలంలో కానీ, నువ్వు ఉద్యోగం చేసే పరిస్థితులు కానీ నీకు అనుకూలంగా, నీకు మేలుకరంగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క స్థానంలో యాకోబు వలె ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి రోధించే అనుభవాన్ని కలిగినప్పుడు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనల్ని నడిపించిన గాక. ఆమెన్. అందరు కూడా లేచి నిలబడదాం.